మనం చూస్తుంది వెస్ట్ బైపాస్. ఇది నొన్నా దగ్గర ఉన్నాం మనం. ఇది ఇక్కడ గన్నవరం పిన్ననేని మెడికల్ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు మన క్యాపిటల్ టచ్ చేసుకుంటూ కృష్ణా నది మీదుగా కాజా టోల్ గేట్ దగ్గర ఎండ్ అవుతుందండి ఇది. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు వచ్చేసి విజయవాడ టు నూజివీడు హైవే అండి. ఇది ఈ హైవేకి మన వెంచర్ వచ్చేసి ఇక్కడ కేవలం 500 మీటర్స్ డిస్టెన్స్ అండి. మన వెంచర్ వచ్చేసి ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ అండి. ఈ ఊరు వచ్చేసి అడవినెక్కలం. ఇది వెస్ట్ బైపాస్ నుంచి కేవలం మనకి ఈ వెస్ట్ బైపాస్ నుంచి అయితే కరెక్ట్గా మనకి 7 నిమిషాల జర్నీ అండి. అదే మన అమరావతి నుంచి అయితే ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 to 17 మినిట్స్ అండి జర్నీ ఇక్కడ నుంచి. అలానే విజయవాడ రామవరప్ప నుంచి అయితే మనకి కేవలం 15 నిమిషాల జర్నీ అండి. గ్లాస్ లోంచి తీసేయడం నువ్వు ఇలాగనేది స్టార్ట్ చేయాలి. ఆపి పోస్ట్ చేయి వీడియో. హలో ఎవ్రీవన్, ఇదేనండి మనం అనుకుంటున్న వెంచరు. ఇదే లొకేషన్ ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ అండి. చూడొచ్చు అడవినెక్కలం ఊర్లో ఇళ్ళకి జస్ట్ ఇళ్ళను ఆనుకునేనండి. ఇదంతా ఊరు, ఇటు పక్క అంతా ఊరేనండి. ఊరును ఆనుకున్న వెంచర్. ఇది సిఆర్డీ లేఅవుట్ అండి. ఇందులో 40 ఫీట్ సిమెంట్ రోడ్లు 30 ఫీట్ సిమెంట్ రోడ్లు ఇస్తున్నామండి. అలానే ఒక 60 సెంట్లలో ఒక మంచి పార్క్ ఒకటి డెవలప్ చేస్తున్నామండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి విజయవాడ వెస్ట్ బైపాస్కి కేవలం ఇక్కడి నుంచి 6 నిమిషాలండి జర్నీ. అలానే ఇక్కడ నున్నా దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేవలం మన వెంచర్ వచ్చేసి 3 నిమిషాల జర్నీ అండి. చూడొచ్చు ఇదంతా కూడా జీరో పొల్యూషన్ జోన్ అండి. ఇదంతా కూడా 15 నిమిషాల జర్నీ అండి. రామవరప్ప రింగ్ నుంచి మన వెంచర్ కరెక్ట్గా 15 నిమిషాల జర్నీ అండి. ఈ చుట్టుపక్కల కూడా చాలా ఖాళీలు ఉన్నాయండి. మన నున్నా వికాస్ కాలేజ్ ఉంది. అలానే పాలడుగు పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలానే లింగయాస్ కాలేజ్ ఒకటి ఉంది. ఇట్లా ఎన్ఆర్ఐ కాలేజ్ ఇంకోటి ఉంది. అలానే ఈ ఊర్లోనే అడవినెక్కలంలోనే NDRF NIDM ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి. ఈ వెంచర్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ అయిందండి. చూడొచ్చు వర్క్లు ఇప్పుడే రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఇది 10 రోజులు అవుతుందండి వెంచర్ స్టార్ట్ అయ్యి. ఈ చుట్టుపక్కల కూడా గజం వచ్చేసి